అందరికీ నమస్కారం. ఐవైఆర్ టాక్స్ మొదలుపెట్టి ఎఫెక్టివ్గా పోస్టింగ్స్ మొదలుపెట్టి ఒక సంవత్సర కాలం అయింది. ఈ సంవత్సర కాలంలో సబ్స్క్రైబర్స్ బేసు 3,000 నుంచి 33,000 దాకా పెరిగింది. ఐవైఆర్ టాక్స్ను ఆదరిస్తున్న మీ అందరికీ నా ధన్యవాదాలు. భవిష్యత్తులో కూడా ఇదే రకంగా ఐవైఆర్ టాక్స్ని మీరు ఆదరిస్తారని ఆశిస్తూ ఉన్నాను. థ్యాంక్ యూ. ఎవరు ఎందుకు చేయటం లేదు? పొలిటికల్గా ఇది ఎందుకు పోస్ట్పోన్ అవుతున్నది? ఎవరు దీన్ని టచ్ చేయటం లేదు? ఈజ్ ఇట్ కాస్టా, ఇంకేమైనా ఉందా? అంటే దీనికి కొద్దిగా మనం దీని హిస్టరీకి వెళ్ళాలి. చెప్పండి. మన దేశంలోనే, రాష్ట్రాలు కాదు, మన దేశంలోనే చోళా కాలంలో 2nd సెంచురీలో 3rd సెంచురీలో అక్కడ సర్వే మ్యాప్స్ ప్రిపేర్ చేయటం, బందోబస్తు చేయటం జరిగింది. కానీ లార్జ్ స్కేల్ సర్వేస్ ఇక్కడ జరగలే. ఫస్ట్ లార్జ్ స్కేల్ సర్వే చేసింది 15th సెంచురీలో షేర్ షాహ్ సూరి అని ఒక ఢిల్లీలో శాసకుడు ఉన్నప్పుడు, కింగ్ ఉన్నప్పుడు, వారు ఒక్కొక్క రెవెన్యూ మినిస్టర్ ఉండే రాజా టోడర్మల్ అని, ఆయన ఫస్ట్ పర్మనెంట్ సెటిల్మెంట్ స్టార్ట్ చేశాడు. ఆయననే మళ్ళీ అక్బర్ టైంలో ఆయన అక్బర్కి రెవెన్యూ మినిస్టర్గా పనిచేశాడు టోడర్మల్. అది అప్పుడు కంప్లీట్ చేశారు. అంతకుముందు ఏముండేదంటే ప్రాపర్టీలో, ఆ ఫీల్డ్లో ఎంత క్రాప్ వస్తే దానికి ఒక పర్సంటేజ్గా వారికి ఇవ్వాలి అని ఒక నియమం ఉండేది. మనం చూడాలంటే మనుస్మృతిలో ఏమంటారంటే 1/6 ఆఫ్ ది ప్రొడ్యూస్ షుడ్ బి గివెన్ టు ద కింగ్. చాణక్య అర్థశాస్త్రంలో అట్లా వస్తున్నారు ఆయన. ఏది ఎంత ప్రొడ్యూస్ అవుతే దానికి 1/6 కింగ్కి ఇవ్వాలి. ఇప్పుడు ఇన్కమ్ ట్యాక్స్ ఎలా ఉందో అలాగే పర్సంటేజ్ ఉండేది. కానీ దానివల్ల ప్రాబ్లం ఏమొచ్చిందంటే ఆ పర్సంటేజ్ని ఫిక్స్ చేయాలి, ప్రతి సంవత్సరం ఆ ఫీల్డ్కి వెళ్ళాలి, దానికి ఎంత పైరు వచ్చింది అని చూడాలి, చూసి దాని ప్రకారం కింగ్కి ఇవ్వాలి. అదంతా పెద్ద ఎక్సర్సైజ్, అది ఎవ్రీ ఇయర్ చేయాలి. అది దానిలో ఏమవుతుందంటే కొందరు సేవ్ చేయడానికి ప్రయత్నం చేయటము, అది కొన్ని ఆ ప్రాబ్లమ్స్ ఉండేవి. ఇంకో ప్రాబ్లం ఏమంటే నేను నా శ్రమ వలన నేను ఎక్కువ పని చేసేసి ఎక్కువ పండిస్తే ఆ రాజుకి ఎక్కువ ఎందుకు ఇవ్వాలి? ఆర్ కన్వర్స్గా చూడాలంటే ఎవరో ఒకరు లేజీగా ఉండి ఆయన పని చేయకపోతే రాజుకి ఆయన ట్యాక్స్ ఎందుకు పోగొట్టుకోవాలి? అటువంటి ప్రాబ్లమ్స్ అని మనం తీసేయాలి అనే ఉద్దేశంతో ఏం చేశారంటే ప్రతి భూమికి బౌండరీస్ ప్రిపేర్ చేసేసి హద్దులు నిర్ధారించి దానికి ఎక్స్టెంట్ ఎంత ఉంది అది నిర్ధారించి దానిలో ఏం క్రాప్ పండుతుంది, దాని విలువ ఎంత ఉంటుంది అది ఒక నిర్ధారించి దానిలో ఎంత ట్యాక్స్ కలెక్ట్ చేయాలని ఒక 1 టైం సెటిల్మెంట్ చేయాలి. ఇది ఈ ల్యాండ్ ఉంది, ఇది 2 acres ఆఫ్ ల్యాండ్ ఉంది, దీనిలో ఒక క్రాప్ టోటలీ 1 ఇయర్లో, యావరేజ్ ఇయర్లో అంటే కొన్ని సంవత్సరాల్లో వర్షాలు బాగుంటే మంచి పంట రావచ్చు, కొన్ని లేకపోతే మంచిగా రావచ్చు, కానీ యావరేజ్ ఇయర్లో ఎంత పంటలు వస్తాయి, దాని విలువ ఎంత ఉంటుంది, దానివల్ల ఎంత కలెక్ట్ చేయాలి అని ఒక డిసిషన్ చేయడం జరిగింది. దాన్నే మనం శిస్తు అంటాము. అది ఒక రికార్డులో ప్రిపేర్ చేసి పెట్టడం జరిగింది. దిస్ ఈజ్ ద బేసిస్ ఆఫ్ ద నెసెసిటీ ఆఫ్ ద రెవెన్యూ రికార్డ్ ప్రిపేర్ చేయడం జరిగిందంటే దీనివల్ల రావడం జరిగింది. అంతకుముందు రెవెన్యూ రికార్డ్స్ అన్నీ ఉండకపోయేది కాదు. నౌ దిస్ సర్వే రికార్డ్స్ ఆర్ ప్రిపేర్డ్ ఫర్ ద పర్పస్ ఆఫ్ కలెక్షన్ ఆఫ్ ల్యాండ్ రెవెన్యూ కదా. అప్పుడు ఆ కాలంలో రాజులకి ల్యాండ్ రెవెన్యూ అంటే ఒక ఇంపార్టెంట్ సోర్స్ ఆఫ్ రెవెన్యూ, అది మోస్ట్ ఇంపార్టెంట్ సోర్స్ ఆఫ్ రెవెన్యూ ల్యాండ్ రెవెన్యూ. అప్పుడు ఈ సెల్ ట్యాక్స్, గిల్ ట్యాక్స్ అంతా ఉండేది, ఎక్సైజ్ డ్యూటీ అంతా ఉండేది కావు. కానీ రాను రాను ఎట్లా జరిగిందంటే కాలం మారింది, ఎకనామీ కొంచెం ప్రోగ్రెస్ అయింది. ఇప్పుడు అవి అన్నీ అదర్ సోర్సెస్ ఆఫ్ ఇన్కమ్ చాలా పెరిగిపోయింది, ల్యాండ్ రెవెన్యూ చాలా గౌణంగా అయిపోయింది. ఎట్లయిపోయిందంటే ఒక 1 పాయింట్ ఆఫ్ టైం వాళ్ళు ఏం చేశారంటే ఆ ల్యాండ్ రెవెన్యూ ఎంత వస్తుందో ఆ కలెక్షన్కి మనం పెట్టే ఖర్చు దానికంటే ఎక్కువ ఉంటుంది అని కొన్ని స్టేట్ గవర్నమెంట్స్ ల్యాండ్ రెవెన్యూ మొత్తం తీసేసేయడం జరిగింది. బికాస్ ద పర్పస్ ఆఫ్ ప్రిపరేషన్ ఆఫ్ ల్యాండ్ రికార్డ్ ఈజ్ కలెక్షన్ ఆఫ్ ల్యాండ్ రెవెన్యూ. ల్యాండ్ రికార్డ్స్ ప్రిపేర్ చేయడానికి దానికి మూలభూతమైన ఆధారం ఏమంటే దానికి రెవెన్యూ కలెక్ట్ చేయాలి అని ఒక ఉద్దేశం ఉంది. ఆ ఉద్దేశమే పోయినప్పుడు ఆ రికార్డ్స్ ఇంపార్టెన్స్ లేకున్నట్టు చాలా గవర్నమెంట్ వల్ల భావించుకున్నారు. అట్లా ఉన్నప్పుడు మనం ల్యాండ్ రికార్డ్ సర్వే చేయాలంటే అంత ఖర్చులు ఎందుకు పెట్టాలి? దానికి పెద్ద మ్యాన్ పవర్ కావాలి, దానికి పెద్ద గొడవలు వస్తాయి. పాత రికార్డ్కి కొత్త రికార్డ్స్కి రాకపోతే దానికి ఎంతో హౌ టు సెటిల్ ఇట్, అవన్నీ ప్రాబ్లమ్స్ ఉంటే వలన దానికి భయపడి దాంతా ఎందుకు చాలే నడుస్తుంది కదా నడుచుకుని అని అట్లా వెళ్తూ సర్వే చేయడం జరగలేదు. యాక్చువల్లీ చూడాలంటే 1921-25లో చేసిన సర్వే దాని ప్రకారం 40-45లో
మళ్ళీ సర్వే జరగాలి. 80-90 నుంచి డిస్ట్రిక్ట్ వైజ్గా స్టార్ట్ అవుతే అప్పుడు వరల్డ్ వార్ ఫస్ట్ వచ్చింది, సెకండ్ వరల్డ్ వార్ వచ్చినప్పుడు బ్రిటిష్ వాళ్ళు చేయలేదు. దాని తర్వాత మనకు స్వాతంత్రం వచ్చిన తర్వాత మన గవర్నమెంట్స్ ఆల్సో ఇది ఎంత ఇంపార్టెంట్ కాదు, దీనికంటే ల్యాండ్ రిఫార్మ్స్ చాలా ఎక్కువ ఇంపార్టెంట్, దానిపై పెట్టుకోవాలి, ల్యాండ్ సీలింగ్ పెట్టుకోవాలి, డిస్ట్రిబ్యూషన్ పెట్టుకోవాలి, అది చాలా ఇంపార్టెంట్, ల్యాండ్ రెవెన్యూ అయిపోయింది కదా సర్వే అంత ఇంపార్టెంట్ లేదు అని అనుకొని సర్వే చేయలేదు. అది ఎసెన్షియల్గా ఇది ఏదైనా డిస్ప్యూట్ వస్తే ఇద్దరి మధ్య సివిల్లో తేలిపోతుంది. దీన్ని మొత్తం స్టేట్ లెవెల్లో కనుక మనం మొదలెడితే ఇష్యూస్ వస్తాయి, వాటిని సెటిల్ చేయడం కష్టం కావచ్చు, దానివల్ల ఎక్కువ ప్రాబ్లం రావచ్చు అని వదిలేశారు అనుకుంటారు పొలిటికల్గా. కానీ యాక్చువల్గా చూడాలంటే ఎట్లా ఉందంటే ఒక పాత ఇల్లు ఉంది, అక్కడికి ప్లాస్టర్ పడిపోతూ ఉంటుంది, అక్కడ గోడలు క్రాక్లు వస్తూ ఉంటాయి. అప్పుడప్పుడే దానికి అక్కడక్కడే మనం రిపేర్ చేస్తా పోతూ ఉండే ఒక టైం ఎట్లా చూస్తుంటే ఆ గోడ మొత్తం వీక్ అయిపోయింది, అప్పుడు ఆ గోడ మొత్తం కూలు కట్టి కొత్త గోడ కట్టడం మంచిది కానీ అనుకోవాలి. అటువంటి ఆ సంవత్సరం రీసర్వే చేయాలి. ఒకవేళ కాస్ట్ వైజ్ ఎంత ఉంటుంది, ఒకవేళ సర్వే అండ్ సెటిల్మెంట్ కూడానా? సెటిల్మెంట్ పెద్ద ఇష్యూ కదా ఇప్పుడు, బికాస్ తిరిగి ల్యాండ్ రెవెన్యూ ఇస్ నాట్ ఏ మేజర్ సోర్స్ కాదు కాబట్టి కాస్ట్ చూడాలంటే మేము అప్పుడు 2004-05లో నిజామాబాద్ కోసం క్యాల్కులేట్ చేస్తే దాదాపు ఒక 1.5 lakh పర్ స్క్వేర్ కిలోమీటర్, 1.5 crores పర్ స్క్వేర్ కిలోమీటర్ ఆ కాస్ట్ వచ్చింది. దేశానికి మొత్తం ఒకసారి క్యాల్కులేట్ చేస్తే 30,000 crore rupees విల్ బి రిక్వైర్డ్ ఫర్ ద ఎంటైర్ కంట్రీ. సో మనకు తెలంగాణలో 1,000 కోట్లు, ఆంధ్రాలో 1,000 కోట్లు పెడితే అయిపోతుంది. ఇట్స్ నాట్ అది అంటే ఇప్పుడు మనకు టెక్నాలజీస్ చాలా వచ్చేసినాయి. ఇప్పుడు ఏరియల్ ఫోటోగ్రఫీ అవసరం లేదు, డ్రోన్స్ ఉన్నాయి, డ్రోన్స్తో లోకల్ ఫోటోగ్రఫీ చేసుకోవచ్చు. ఒక సిఆర్ఎస్ అని కంటిన్యూస్లీ ఆపరేటింగ్ రిపీటర్ స్టేషన్స్ అని ఒక కొత్త టెక్నాలజీ వచ్చింది. రోవర్స్ అని టెక్నాలజీ వచ్చింది. అడ్వాన్స్ టెక్నాలజీ వాళ్ళు టెస్ట్ చేస్తే కాస్ట్ చాలా తగ్గిపోతుంది. మనం ఆంధ్రాలో ఈ మధ్యలో రీసర్వే చేయడం జరిగింది, అదే టెక్నాలజీ వాడుకున్నారు వాళ్ళు. కానీ కూడా ఏం చేశారంటే వాళ్ళు మొత్తం గవర్నమెంట్ స్టాఫ్ని పెట్టారు, వాళ్ళు కొత్త గవర్నమెంట్ స్టాఫ్ని రిక్రూట్ చేసి వాళ్ళకి ట్రైనింగ్ ఇచ్చి వాళ్ళ ద్వారా చేయించారు. దానివల్ల కొంచెం కాస్ట్ ఎక్కువ ఉండొచ్చు. అది కాకుండా మనం ప్రైవేటు గవర్నమెంట్ ఇద్దరు కలిసి పని చేపిస్తే, ఎందుకంటే సర్వే వన్ టైం జాబ్, అది ప్రతి కంటిన్యూస్ కాదు కదా, ఒకసారి చేస్తే ఒక 2 months, 3 months, 6 monthsలో ఒక విలేజ్ సర్వే కంప్లీట్ అయిపోతుంది, ఒక డిస్ట్రిక్ట్ కంప్లీట్ అయిపోతుంది. దాని తర్వాత స్టాఫ్కి పని ఉండదు. కాబట్టి మనం దానికోసం ప్రత్యేకంగా స్టాఫ్ రిక్రూట్ చేస్తే కొంచెం కాస్ట్ ఎక్కువ ఉంటుంది. అదర్వైజ్ కొన్ని యాక్టివిటీస్ని ప్రైవేటైజ్ చేసి కొన్ని యాక్టివిటీస్ని గవర్నమెంట్ దగ్గర పెట్టుకొని కంబైన్డ్గా సర్వే చేస్తే మనం నిజామాబాద్ వచ్చేసినట్టు కాస్ట్ చాలా తక్కువ ఉంటుంది. రెండు ఇక్కడ ఇష్యూస్ వుడ్ బి